పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందంటూ ఈరోజు చెన్నైలో ఇటు సౌత్కు సంబంధించిన రాష్ట్రాల సీఎంలు అలాగే ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ప్రస్తుతం ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సమావేశం జరుగుతుంది చెన్నైలో. అంటే ఈ డీలిమిటేషన్ కారణంగా జనాభా ప్రాతిపదికన తీసుకోవడం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అనేక డీలిమిటేషన్ ప్రక్రియలో పూర్తిగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? యాక్చువల్గా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట కూడా చెప్పలే. వాళ్ళన్న మాట ఏంటంటే ప్రతి 20 సంవత్సరాలకు 25 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లు ఉన్నాయి. సపోజ్ 17 సీట్లకు సంబంధించినటువంటి తీసివేతలు కూడికలు ఉంటాయి తప్ప సీట్లు తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్పి ఇప్పటికే చెప్పినాం మేము. రెండవది, కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేసే ముందు దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్లు కూడా పెంచాలని భావిస్తే అప్పుడు ఏ రేషియో ప్రకారంగా వేస్తారు, జనాభా ప్రకారంగా వేస్తారా, ఓట్ల ప్రకారంగా వేస్తారా, లేకపోతే రేషియో ప్రకారం వేస్తారా అనేది ఇంకా క్లారిఫై కాకముందే, పిల్ల పుట్టకముందే కుళ్ళ గుట్టినట్టుగా ఏమీ లేనప్పుడే ఈ రాద్ధాంతం చేయడం అనేది మంచిది కాదు. వాస్తవంగా ప్రతిపక్ష పార్టీలుగా ప్రాంతీయ పార్టీలుగా ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించే సత్తా లేక ప్రజల్ని కేంద్ర ప్రభుత్వం మీద ఊసుకొలిపి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నంలో భాగం తప్ప ఎక్కడ కూడా లేదు. మేము కూడా అంటా ఉన్నాం, సౌత్లో ఏదైతే పాపులేషన్ కంట్రోల్ చేసినారో ప్రోగ్రెసివ్ స్టేట్ అని అంటున్నారో ఆ ప్రోగ్రెసివ్ స్టేట్స్కి ఇన్సెంటివైజ్ చేయాలి తప్ప ఇన్సెంటివైజ్ చేయాలనేటువంటిది ఎవరికి కూడా లేదు. కాబట్టి ఇది టూ ఎర్లీ టు కామెంట్. ఇవాళ ఏమీ రాకముందే దీని గురించి మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎప్పుడు చేయాలి? కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయబోతా ఉన్నాం, డీలిమిటేషన్లో గిట్లా ఉండబోతూ ఉంది, లేదా సీట్లు పెంచబోతూ ఉన్నాం, సీట్లు పెరిగే క్రైటీరియా గిట్లా ఉండబోతుందని చెప్పి మీరు చెప్తే ఏమైనా మాట్లాడాలి. కానీ ఏమీ లేనప్పుడు మీరు మాట్లాడడం మంచిది కాదు. ఇప్పటికైనా దేశ పురోగమనంలో భాగం పంచుకోమని చెప్పి కోరుతున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా బాధ అనిపించే అంశం ఏంటంటే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశం లెవెల్లో ఆలోచించాలి కానీ వాళ్ళు కూడా సంకుచితంగా ఆలోచించడం చాలా బాధాకరం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయిన విషయం ఇలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ దేశం కోసం ఆలోచిస్తుంది, ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తుంది. ఇవాళ ఎవరైతే ప్రోగ్రెసివ్ స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేసే ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళకు నష్టం జరిగేటువంటి ఆలోచన ఎటుపై కూడా చేయదు. అంటే మీరు చెప్తున్నారు నష్టం జరిగే కన్నా ముందుగా మేల్కోవాలంటూ ఇటు దక్షిణాది రాష్ట్రాలు చెప్తున్నారు. అంటే ఈ డీలిమిటేషన్ ద్వారా ఇటు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీ సీట్స్ తగ్గిపోయే అవకాశం ఉంది, ఇటు పార్లమెంట్లో వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోతుంది అంటూ కూడా ఇటు చెప్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. ఇక్కడ ఎవరు చెప్పిండ్రు చెప్పండి. విధి విధానాలు వస్తే మీరు ఏమైనా మాట్లాడాలి కానీ ఏమీ లేనప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు? బట్టకాల్చి మీదేసే పద్ధతి ఇదే సోషల్ మీడియాను నమ్ముకొని లేకపోతే ఇట్లా అబద్ధాల ప్రచారాల మీద ఎన్ని అడ్డదారులను తొక్కి అధికారాలను అరటంలో బాగా చేస్తుంది తప్ప ఏం లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఇట్లా తప్పుడు ప్రచారం అబద్ధపు మాటలు చెప్పిండ్రు, ఏమైపోయింది? కుప్పకూలిపోయింది. అలా ఇట్లా తెలంగాణలో కూడా అబద్ధ ప్రచారం చేసినాం, అలా మేము నిలువరించే ప్రయత్నం చేసినాం. ప్రతిపక్ష పార్టీలుగా మీరు ప్రజలకు బాధ్యతంగా మీరు మాట్లాడండి. హామీలు ఇచ్చినప్పుడు చూసుకోండి, హామీలు ఇవ్వమని చెప్పినాం. ఇలా తెలంగాణ ఏమైపోయింది? మేము చెప్పడం కాదు, 2,97,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం. మాకు అప్పులు పుడతలేవు, మేము నడపలేకపోతున్నాం, జీతభత్యాలకు అప్పులు కట్టడానికి డబ్బులు అని చెప్పి ఇలా చేతులు ఎత్తేస్తున్నది మేము కాదు, చేతులు ఎత్తేస్తున్నది రేవంత్ రెడ్డి. కర్ణాటక గొప్ప స్టేటు, దాన్ని ఇలా కథం పట్టించిండ్రు. ఇట్లా ప్రతిపక్ష పార్టీలకు అధికారం ఇస్తే ఆ రాష్ట్రాలను దిగజార్చి రాష్ట్ర ప్రజానికానికి కంటి మీద కునుకు లేకుండా చూసి ఇవాళ అప్పులు పుట్టని పేద రాష్ట్రాలకు దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద దృష్టి పెట్టి మంచి పరిపాలన అందించాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి నేను ఆ పార్టీలకు సూచన చేస్తా ఉన్నాను. సార్, మీరు బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్నారు, అలాగే ఇటు సౌత్ నుంచి కూడా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఈ డీలిమిటేషన్కి సంబంధించి బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవేళ నిజంగా ప్రతిపక్ష పార్టీలు చెప్తున్న విధంగా కనుక జరిగితే, జనాభా ప్రాతిపదికన కనుక ఉంటే మీరేం సూచిస్తారు పార్టీకి? అసలు జనరల్గా ఇక్కడ 17 సీట్లు ఉన్నాయండి. ఆదిలాబాద్లో 14 లక్షల ఓట్లు ఉన్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్లో 14,40,000 ఓట్లు ఉన్నాయి. మల్కాయిలో 38 లక్షల ఓట్లు ఉన్నాయి. అర్బనైజేషన్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది, మీకు తెలుసు. ఇవాళ ప్రతి నిత్యం ఎక్స్పాండ్ అయ్యేటువంటి నియోజకవర్గం మల్కాగిరి. చూస్తాడు 40 లక్షల ఓట్లకు పెరిగిపోయే ఆస్కారం ఉంది. ఇక్కడ 17 సీట్లలో 14 లక్షలు 40 లక్షలు సరిచేయాల్సిన ఉంది. కాబట్టి
ఈ మొత్తం ఓటర్లు డివైడ్ బై 15 సీట్లు అట్లా పెంచుతారు తప్ప ఇక్కడ ఈ తీసుకుపోయి ఇంకెక్కడో యూపీలు ఇస్తారనేది మాట వాటి తప్పుడు ప్రచారం. ఇట్లనే మొన్న కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్తారని చెప్పి అబద్ధం చెప్పి రాజ్యాంగం మారిందా? రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి ఎవరికి లేదని ఇవాళ అర్థమైన తర్వాత కూడా, అంటే కనపడుతున్న సాధ్యం కాదని తెలిసిన తర్వాత కూడా అబద్ధం ఆడుతున్నారంటే వాళ్ళు ఎంత మోసకారులో, ఎంత అబద్ధాల కోరులో, ప్రజలు ఎట్లా వంచే ప్రయత్నం చేస్తుండో అది ఒక్కటి సాక్ష్యం చాలు. అందుకని దీని మీద కూడా అట్లనే తప్ప ఇక్కడ 17 సీట్లలో 17 సీట్లకు 17 సీట్లు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓటర్స్ ఉంటుంది తప్ప సీట్లు తగ్గే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ పెంచిన అనుకోండి, ఒక 200 సీట్లు పెంచబోతున్నాం, 100 సీట్లు పెంచబోతున్నాం, 17 సీట్లకు మనకి ఏ రేషియో ప్రకారం రాను ఆ రేషియో ప్రకారం వస్తాయి, యూపీకి ఏ రేషియో ప్రకారం రాను ఆ రేషియో ప్రకారం వస్తాయి. అంతే తప్ప అక్కడ జనాభా ఉంది కాబట్టి పెంచాలనేటువంటిది ఎట్లయిద్దండి చెప్పండి? తప్పు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ద్వారా ఉత్తరాది రాష్ట్రాల డామినేషన్ పెరిగిపోతుంటే రేపు కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపట్టాలంటే ఉత్తరాది ఎంపీల ద్వారా ఎక్కువగా ఉంటుంది. సో దక్షిణాది పరిస్థితి మరింత దిగజారుతుందంటూ కూడా వాళ్ళు ఇదే కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఎట్టి పరిస్థితులు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి నేషన్ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, తర్వాతనే రాజకీయం అధికారం గురించి మాట్లాడతారు. నేనేమంటున్నా, ఇవాళ నేను ఒక్క మాట అంటున్నా, ఈ 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో అన్ని రాష్ట్రాల ప్రజానీకం ప్రధానమంత్రిని యాక్సెప్ట్ చేసేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అటు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు గుజరాత్ కావచ్చు, ఇటు కాశ్మీర్ కావచ్చు, ఇటు కన్యాకుమారి కావచ్చు, అన్ని సంస్కృతుల, అన్ని ప్రాంతాల, అన్ని భాషల ప్రజలందరూ కూడా మామూడి అనేటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మోడీ గారు. గా నాయకుని పట్టుకొని ఇట్లా మాట్లాడడం తగదు. రెండోది, ఆయన మొట్టమొదటి కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. అంతేకాదు రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పినటువంటి నాయకుడు మోడీ గారు. ఇవాళ మీరు నేషనల్ హైవేస్ నిర్మాణం జరిగితే కేరళకు మాత్రమే, అది యూపీకి మాత్రమే జరగట్లేదు, కేరళ జరుగుతూ ఉన్నాయి అధికారం లేకపోయినా, తమిళనాడులో జరుగుతూ ఉంది, తెలంగాణ జరుగుతూ ఉంది, కర్ణాటక జరుగుతుంది. అంటే నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇవాళ అన్నీ కూడా అన్ని ప్రాంతాలను సమానంగా చూడగలిగే, అవసరాన్ని బట్టి పనులు చేయగలిగినటువంటి ఏకైక ప్రభుత్వం తప్ప ఇలా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి, అక్కడ సిపిఎం అధికారం ఉంది కేరళలో కాబట్టి, తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి వీళ్ళకి ఇవ్వద్దనేటువంటి సంకుచిత పద్ధతిలో లేదు. నేను పాత ఆర్థిక మంత్రిగా పనిచేసిన కేంద్రంలో కూడా నేను ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉన్నాం, ఎక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. రాజ్యాంగపరమైన అంశాల్లో కావచ్చు, బిల్లుల విషయంలో కావచ్చు, ఏదైనా ఇటు పార్లమెంట్లో ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే ఈ డీలిమిటేషన్ కావాలనే తీసుకొస్తున్నారు. అప్పుడు ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా పోతుంది. సో దీనంతా బేస్ చేసుకొని బీజేపీ దీన్ని తెర మీదకి తీసుకొస్తుంది అంటారు. వాళ్ళకేం చెప్తారు? తప్పుడు ప్రచారం, మోసపు మాటలు తప్ప నిజం కాదు. రైట్, పూర్తి స్థాయిలో ఇటు ఈటెల రాజేందర్ చెప్తున్నారు, ఇటు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. ఇప్పటికే ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీ మీద కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి, మోదీ మీద అనవసరంగా కామెంట్స్ చేస్తున్నాయంటూ ఈటెల రాజేందర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో వాసు, టీవీ 9 హైదరాబాద్.